ఇప్పుడే భోంచిపోతున్నాను. ఇంతలో మీరు వచ్చారు. ఉల్లిపాయలు వేసి గోంగూర పచ్చడి చేశాను. రండి కలిసి భోంచేద్దాం. కలిసి భోంచేయడం, కలిసి డాన్స్ చేయడం ఇలాంటివి మొదలు పెట్టామంటే మన నాటకం కాస్త బయటపడుతుంది. ఏమండి, ఒక్కసారి నా చేత్తో ముద్దలు కలిపి పెడతానండి. ఏ నాకేం చేతులు లేవనుకుంటున్నావా? ఇప్పుడే హోటల్కి వెళ్ళి నా చేత్తోనే పెద్ద పెద్ద ముద్దలు కలుపుకుని మింగొచ్చాను. అసలు ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, ఈ వేళ రాత్రికి నేను బయటికి వెళ్ళి ఒక పెద్ద అడ్వెంచర్ చేయబోతున్నాను. దాంతో రేపు కాలేజీలో మన ఇద్దరి పేర్లు మారు మోగిపోతాయి. మైకిల్ పెట్టించి మన ఇద్దరి పేర్లు ఎవరి చేతనే అనిపిస్తున్నారా ఏమిటి? అదేం కాదు, రేపు కాలేజీకి వచ్చి చూడు, నీకే తెలుస్తుంది. నేను ఎవరికంటా పడకుండా వెళ్ళాలి. మళ్ళీ ఒక గంటలో వచ్చేస్తాను. కలిపేసుకో. ఏమిటండి? బొగ్గు కావాలి. ఇప్పుడు బొగ్గులు కుంపటి ఏమిటండి? కుంపటి ఎవరు అడిగారు? బొగ్గు పట్టరా త్వరగా. బాగానే ఉంది, చేసుకోండి. ఈ వాటాలోంచి ముసుగు మనిషి ఇదేదో తెలుసుకోవాలి, లేకపోతే మనకి మనశ్శాంతి ఉండదు. మళ్ళీ ఏం కావాల్సి వచ్చింది దీనికి? అబ్బా ఉండండి. మీరుండేది ఆ వాటాలో కదూ? లేదే, ఈ వాటాలోనే. ఆ వాటాలో నుంచి ఈ వాటాలోకి ఎప్పుడు మారారు? ఎప్పుడు మారలేదు. అయినా నేను ఏ వాటా నుంచి ఏ వాటాకి ఎప్పుడు మారితే మీకేమిటట? అసలు హోటల్ సంగతి అలా ఉంచండి. ఈ టైంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అపార్థం చేసుకోకండి. 2 చెంచాలు పంచదార అవసరం వచ్చి. పంచదార ఇంత రాత్రి అప్పుడు అవసరం వచ్చిందా? ఈవేళ అప్పుడు కొట్లు ఉండవు కదండి, అందుకని. అడ్డమైన వాళ్ళకి పంచదార బెల్లం అప్పులు ఇచ్చే అలవాటు నాకు లేదు. మీరు వెళ్ళొచ్చు. రాంబాబు జానకిల ప్రేమాయణం, జానకి రాంబాబుల రొమాన్స్, జానకి రాంబాబులు ఆధునిక లీలామజులులా. ఎవరా జానకి రాంబాబులు? ఏమా కథ? రే బొమ్మలు కూడా బాగా గీశారా రే.